హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఫైనల్గా హానర్ ప్లే ఫోన్ అయితే లాంచ్ అయింది. సో దీని స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ దీని ప్రైజింగ్ కూడా చాలా బాగుంది. ఒక మంచి ప్రైస్లో మంచి స్పెసిఫికేషన్తో అయితే ఈ ఫోన్ని తీసుకొచ్చారు. సో ఈ ఫోన్లో ఉన్న 5 బెస్ట్ ఫీచర్స్ ఏంటో నేను చెప్పబోతున్నాను. సో 5 రీజన్స్ టు బై హానర్ ప్లే ఫోన్ అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, దీంట్లో ఫస్ట్ రీజన్ చూసుకున్నట్లయితే దీని ప్రైజింగ్ అయితే చాలా అగ్రెసివ్గా పెట్టారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ ప్రైస్లో వీళ్ళు తీసుకొస్తారని. సో మనకు చైనాలో ముందు లాంచ్ అయినప్పుడు చైనీస్ ప్రైజింగ్ చూసుకుంటే 4GB ర్యామ్ 64GB వేరియంట్ 21,000 ఉండే అండ్ హై వేరియంట్ 6GB ర్యామ్ 64GB వేరియంట్ 25,000 26,000 అలా ఉండే. బట్ ఇండియాలో మాత్రం వీళ్ళైతే ప్రైజింగ్ని చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చారు. బేస్ వేరియంట్ 4GB ర్యామ్ 64GB వేరియంట్ని 20,000లో తీసుకొచ్చారు, చైనీస్ ప్రైజింగ్ కన్నా తక్కువలో. అండ్ హై వేరియంట్ 6GB ర్యామ్ 64GB వేరియంట్ ఏమో 24,000లో తీసుకొచ్చారు. సో 6GB వేరియంట్ కొంచెం ఎక్కువనే ఉంది, 4,000 ఎక్కువ ఉంది. బట్ మనకు 4GB వేరియంట్ ఏదైతే ఉందో 20,000లో ఒక మంచి ఆప్షన్ అవుతుంది. 20,000 ప్రైస్లో మనకైతే ఒక మంచి స్పెసిఫికేషన్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. సో నాకు ఫస్ట్ దీంట్లో నచ్చింది అయితే దీని ప్రైజింగ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ రీజన్ చూసుకున్నట్లయితే దీంట్లో ఫ్లాగ్షిప్ లెవెల్ హార్డ్వేర్ అయితే ఉంది. మనకు Kirin 970 ప్రాసెసర్ వస్తుంది. ఇది 10 నానోమీటర్ బిల్డ్ ప్రాసెసర్, NPU ఇంటిగ్రేటెడ్ ప్రాసెసర్. దీంట్లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్. దీంట్లో 4 కోర్స్ ఏమో Armcortex A73 కోర్స్ 2.4 GHz క్లాక్ అనే అండ్ ఇంకో 4 కోర్స్ ఏమో Armcortex A53 కోర్స్ 1.8 GHz దగ్గర క్లాక్ అనే. అండ్ దీంట్లో జీపీ చూసుకుంటే Mali G72 MP12 జీపీతో వస్తుంది. ఓవరాల్గా హార్డ్వేర్ అయితే చాలా బాగుంది. మనకు మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎంత హెవీ గేమింగ్ చేసినా, హెవీ పర్ఫార్మెన్స్, హెవీ యాప్స్ యూజ్ చేసినా కూడా మనకి ఎక్కడ ల్యాగ్స్ అలాంటివి అయితే ఏమీ ఉండవు. అండ్ ఇంకొకటి, దీంట్లో బ్యాటరీ కూడా 3750 mAh బ్యాటరీ వస్తుంది 18W ఫాస్ట్ ఛార్జింగ్తోని. సో ఇది కూడా మనకైతే ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఓవరాల్గా దీంట్లో హార్డ్వేర్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. సో నెక్స్ట్ రీజన్ నాకు దీంట్లో నచ్చింది దీని హార్డ్వేరే. ఫ్రెండ్స్, నెక్స్ట్ రీజన్ చూసుకున్నట్లయితే వీళ్ళు ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు, GPU టర్బో అని చెప్పేసి. సో ఈ GPU టర్బో వల్ల మనకు ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో గేమ్స్ ఆడేటప్పుడు మనకు 60% వరకు పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేస్తుంది అండ్ అదేవిధంగా 30% వరకు పవర్ కన్జంప్షన్ని తక్కువ చేస్తుంది. అంటే మనకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ అదేవిధంగా బ్యాటరీ డ్రైనింగ్ కూడా తక్కువ అవుతుంది. అంటే మనం ఎక్కువ టైం వరకు గేమ్స్ని అయితే ఆడవచ్చు బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ లేకుండా విత్ స్మూతర్ గేమ్ ప్లే. సో ఓవరాల్గా మనకి GPU టర్బో ఫీచర్ అయితే గేమ్స్ ఆడేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, దీంట్లో వీళ్ళు 4D గేమింగ్ ఫీచర్ కూడా తీసుకొచ్చారు. అంటే 4D గేమింగ్ అంటే మనకు గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ అనేది వైబ్రేట్ అవుతుంది. సో మనకు ఎక్కడైనా ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే ఫోన్ ఆడేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ కొంచెం వైబ్రేట్ అవుతుంది. అండ్ ఇంకా 3D సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. 3D సౌండ్ ఎఫెక్ట్స్ అంటే మనకు రియాలిటీ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి గేమ్స్ ఆడేటప్పుడు. సో ఓవరాల్గా గేమింగ్ ఫీచర్స్ అయితే దీంట్లో చాలా బాగున్నాయి. వీళ్ళు తీసుకొచ్చింది కూడా ఈ గేమింగ్ ఓరియంటెడ్ ఫోన్ ఇది. సో ప్లే అని నేమ్ పెట్టింది కూడా అందుకే. సో ఇది ఓవరాల్గా గేమింగ్ ఓరియంటెడ్ ఫోన్. దీంట్లో మనకు వీళ్ళు హైలైట్ చేసేది కూడా దీన్నే, GPU టర్బో ఫీచర్ని. సో ఓవరాల్గా ఈ గేమింగ్ ఫీచర్స్ అన్నీ చూస్తే నాకైతే చాలా బాగా అనిపించింది. సో దీంట్లో నాకు నచ్చినది గేమింగ్ ఫీచర్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్ రీజన్ చూసుకుంటే దీంట్లో డిస్ప్లే. ఇది 6.3 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతోనే. దీంట్లో మనకు నాచ్ అయితే కనబడుతుంది. సో నాచ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే 1080x2340 పిక్సెల్ రెజల్యూషన్తో ఉంటుంది. పిక్సెల్ పాయింట్స్ చూసుకుంటే 409 ఉంది అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే మనకు 83% ఉంది. సో ఓవరాల్గా డిస్ప్లే అయితే చూడడానికి చాలా బాగుంది. సో నెక్స్ట్ నాకు దీంట్లో నచ్చింది దీని డిస్ప్లేనే. ఫ్రెండ్స్, నెక్స్ట్ రీజన్ చూసుకుంటే దీని డిజైనింగ్ అండ్ బిల్డ్. సో హానర్ అండ్ హువావై ఫోన్స్లో మీరు చూస్తే మ్యాక్సిమం వీళ్ళు డిజైనింగ్ దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ గారు. మ్యాక్సిమం అన్ని ఫోన్స్లో కూడా డిజైనింగ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. సో సేమ్ హానర్ ప్లేలో కూడా వీళ్ళు మంచి డిజైనింగ్ అయితే తీసుకొచ్చారు. మనకు మంచి స్లీక్ డిజైన్ ఉంటుంది, చాలా స్లిమ్ ఉంటుంది ఫోన్ అండ్ చూడడానికి కూడా ఒక ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ వర్టికల్ కెమెరా ఇంప్లిమెంటేషన్ అండ్ ఫ్రంట్ మనకు నాచ్ డిస్ప్లేతోని. సో ఓవరాల్గా డిజైనింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి, దీని బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే కూడా ఫోన్ అంతా కూడా మనకు మెటాలిక్ బాడీతో వస్తుంది. సో మనకు గ్లాస్ బాడీ అయితే కాదు, మెటాలిక్ బాడీయే. సో కింద పడినా కూడా ఎటువంటి డ్యామేజ్ అలాంటిది అయితే ఏమి ఉండదు. సో మనకు బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే కూడా చాలా బాగుంది. సో ఓవరాల్గా నాకు ఫైనల్గా దీంట్లో నచ్చింది దీని డిజైనింగ్ అండ్ బిల్డ్.
ఫ్రెండ్స్ ఫైనల్గా నేను దీని కెమెరాస్ గురించి అయితే ఏం మాట్లాడట్లేదు. సో కెమెరాస్ బాగానే ఉండొచ్చు, నాకు తెలిసి అయితే మంచి పర్ఫార్మెన్స్నే ఇస్తాయి. బట్ పోర్ట్రేట్ షాట్స్లో నాకు తెలిసి కొంచెం స్ట్రగుల్ అయితే అవుతాయి. సో చూద్దాం రియల్ టైంలో. నేను ఫోన్ అయితే డెఫినెట్గా కొంటాను ఈరోజు సేల్లో, కొని రివ్యూ అయితే చేస్తాను. రివ్యూలో కెమెరా రివ్యూ చేస్తాను, అప్పుడు మనకు తెలుస్తుంది దీని కెమెరా పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది. సో అప్పటి వరకు అయితే నేను కెమెరా గురించి అయితే ఏమీ మాట్లాడను. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ ఫోన్ కొనడానికి 5 ప్లస్ పాయింట్స్ అయితే ఇవి, 5 రీజన్స్ టు బై హానర్ ప్లే అయితే ఇది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో మీ ఒపీనియన్స్ ఏంటో ఈ ఫోన్ గురించి కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.